తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం. మరి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతువులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడండి. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు వల్ల ఏమొస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తాను. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాశుల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది. అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఆర్థిక పరంగా కానివ్వండి? అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో, అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు. సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి ఉండవు. అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడనమాట కర్కాటక రాశిలో ఈ మే, జూన్ ఆ సమయాల్లో. ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు.
గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? తప్పకుండా వృశ్చిక రాశి అనగా మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ శని 30th March 2025తో వెళ్ళిపోతుంది. ఈ అర్ధాష్టమ సినిమాలనే బాగా చిక్కులు చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, ఆలోచన అధైర్యం, డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, ఇంట్లో విపరీతమైన డబ్బు ఖర్చు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, అటు ఇంట్లో దెబ్బలాట్లు జరగడం, ఇవన్నీ కూడా బాగా జరిగాయి గత 2.5 సంవత్సరాల నుంచి. సో అవన్నిటి నుంచి దేవుడి వల్ల బయటపడ్డట్టే అనుకోవాలి. ఎందుకంటే 5th house పర్వాలేదండి, 4th house అంటే అర్ధాష్టమ శని కాబట్టి, ఇలా వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి శనికి అస్సలు పడదు కాబట్టి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ చాలా చూపించింది. సో 5th హౌస్లో ప్రస్తుతం శని ఉంటాడు కాబట్టి 2.5 years ఉంటాడు కాబట్టి ఇది పర్వాలేదు, మిశ్రమంగా ఉంటుంది దేవుడి వల్ల. అలాగే రాహు మటుకు చతుర్థంలో ఉంటాడు, అది కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అలాగే మనకి దశమంలో కేతు ఉంటాడు, అది పర్వాలేదు. అష్టమంలో మటుకు గురువు ఉంటాడు. అష్టమ గురువు ఏంటంటే మళ్ళీ దైవబలం, దైవానుగ్రహం, గురుబలం మటుకు తక్కువగా ఉన్నట్టు చూసుకోవాలి. ఎందుకంటే గురువు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో ఆర్థికంగా కానివ్వండి, ఆర్థికంగా అంత బాగుండదు, మిశ్రమంగా ఉంటుంది. బాగా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అప్పులు చేయాల్సి ఉంటుంది, అప్పుల వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవుతుంది, రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. సో షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. అలాగే విద్యార్థులకి మిశ్రమం అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు వీరందరూ కూడా మిశ్రమంగా ఉంటుంది. పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, సినిమా రంగం వీరందరూ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహు చతుర్థంలో ఉండడం మిశ్రమ ఫలితం. అలాగే మెయిన్గా గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు దైవబలం, దైవానుగ్రహం, గురుబలం తగ్గినందుకు మిశ్రమ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. గురుగారు, మరి అర్ధాష్టమ శని ఉండేటప్పుడు వీళ్ళకి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. మరి ఇప్పుడు పంచమ స్థానంలోకి శని వచ్చింది, ఆరోగ్యపరంగా ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం? పంచమ స్థానంలో శని ఉండడం చేత అంత నష్టం ఏం చేకూర్చడం, ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవాలండి. అంత మేజర్ అనారోగ్యాలు అయితే ఏం రావు. మరి విద్యార్థులకు విద్యాపరంగా ఎలా ఉంటుంది? అలాగే విదేశీయానం చేయాలనుకున్నటువంటి విద్యార్థులకి ఎలా ఉంటుంది? ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుందా? విద్యార్థులకు ఒక్క అడ్వాంటేజ్ అంటే అష్టమంలో గురువు ఉండడం చేత తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మన జాతకరీత్యా కూడా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటాడో, సో తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం చేయడం కానీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత వీరు ఫారెన్ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న అనమాట ఖచ్చితంగా మంచి సీటు, మంచి ర్యాంక్ వచ్చి మంచి యూనివర్సిటీలో ఖచ్చితంగా ఉన్నత చదువు మటుకు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఉద్యోగంలోని ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉద్యోగంలో మటుకు మిశ్రమంగా ఉందంటే మారకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మారితే కనుక మళ్ళీ అక్కడి నుంచి జాబ్ మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మళ్ళీ ఉద్యోగం కూడా పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అటు కొంచెం రాహు బలం లేకపోవడం, ఇటు గురుబలం లేకపోవడం వల్ల. కాబట్టి ఎవరైతే ఉద్యోగంలో ప్రస్తుతం అదే ఉద్యోగాన్ని ఈ సంవత్సర కాలం మటుకు కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఏడాది మటుకు భాగ్యస్థానంలో గురువు వస్తారు కాబట్టి అప్పుడు చాలా బాగుంటుంది. ఇక వైవాహిక సంబంధాలు కానీ, ఇంట్లో నీ కుటుంబం పట్ల కానీ ఎటువంటి వివాదాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎలా ఉంటుంది వాళ్ళకి? వైవాహిక జీవితం అయితే బాగానే ఉంటుందని, ఇంట్లో అయితే గొడవలు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అది అప్పుడు అవన్నీ జరిగినట్టుగా అన్ని అర్ధాష్టమ శనిలో జరిగాయి. ఇప్పుడు పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అయితే ఏం ఖచ్చితంగా ఇవ్వండి. అంటే మరి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎలాంటి ఫలితాలు? చతుర్థ స్థానంలో రాహున కూడా ఛాయాగ్రహం అనమాట. సో ఛాయాగ్రహానికి అంత ఎఫెక్ట్ ఉండదు. ఛాయాగ్రహం అయినా కూడా గురువు భాగ్య దృష్టితోటి రాహుని చూస్తున్నాడు అనమాట. సో రాహుని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవాలి. ఇంకా మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? సో వీరి మటుకు ప్రస్తుతం ఏంటంటే శని కన్నా కూడా మనకి మెయిన్ గురువు రిలేటెడ్ పరిహారం చేసుకుంటే మంచిది. గురువు అనగానే మనకి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.